కొత్తగా పెళ్ళై అత్తవారింట్లో అడుగుపెట్టే అమ్మాయికి ఎంత భయం ఉంటుందో మీకు తెలుసా? ఎందుకంటే అది తెలియని ప్లేస్. కొత్త వాతావరణం. మనం ఎక్కడికైనా వెళితే ఎప్పుడెప్పుడు మనకు నచ్చుకుంటే ఆ ప్లేస్‌లో నుంచి వచ్చేద్దామా అనిపిస్తా ఉంటుంది. ఒక్కసారి మనకు నచ్చని థియేటర్‌కి వెళ్ళినా, నచ్చని వాళ్ళ ఇంటికెళ్ళినా, నచ్చని ప్లేస్‌కెళ్ళినా సరే, ఒక్క నిమిషం గూడా మళ్ళీ మనకక్కడ ఉండాలనిపియదు. అట్లాంటిది ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎటువంటి వాతావరణాన్ని ఆ అమ్మాయికివ్వాలి? ఆ అమ్మాయి వెంటనే వెళ్ళిపోవాలి అనే వాతావరణం మీరివ్వాలా? కాదు కదండీ! అందుకనే ఆ అమ్మాయికి కొంచెం టైం ఇవ్వాలి. వచ్చిన వెంటనే నువ్వు ఈ గదిలో ఇది చెయ్యి, ఆ గదిలో అది చెయ్యి, అక్కడ అదుంటుంది, ఇక్కడ ఇదుంటుంది. ఇన్ని చెప్తే పాపం తన తల్లిదండ్రుల దగ్గర ఆ అమ్మాయి ఎలా పెరిగింటుందో. ఇప్పుడు ఈ జనరేషన్‌లో ప్రతి తల్లి, తండ్రి పిల్లలను అరచేతిలో పెట్టుకొని పెంచుతున్నారండి. ఒక్కసారి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన తర్వాత ఇంకా వాళ్ళ మీదే ఉంటుంది ధ్యాసంతా. ఎందుకంటే తల్లిగారింట్లో ఉన్నట్టు అత్తగారింట్లో ఉండదు కదండీ! ఏమో ఏం జరుగుతుందో, నా కూతురు ఇప్పుడెలా ఉందో, తింటుందో, ఉంటుందో ఇదే ఉంటదండి. అలాంటప్పుడు అత్తవారు కొంచెం వాళ్ళని అర్థం చేసుకొని, తనకు ఒక స్పేస్ ఇచ్చి, ఒక టైం ఇచ్చి, తనని వాళ్ళలో కలుపుకొని కొంతమంది గలగలా మాట్లాడేవాళ్ళు ఉంటారు. కొంతమంది తక్కువ మాట్లాడేవాళ్ళు ఉంటారు. కొంతమంది మౌనంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరూ కోడలుగా ఇంట్లోకి అడుగు పెడతారు కదండీ! వాళ్ళందరికీ కొంచెం టైం ఇచ్చి, వాళ్ళని మీలో కలుపుకుంటే ఎంతో బాగుంటుందండి ఆ సంసారం. అంతే కదా!